మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. దేశంలోనే గంజాయి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని చెప్పేసి ఏదైతే సాక్షి పత్రికలో ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది. అసలు అయితే ఎందుకు ఈ అంశాన్ని ప్రచురించారు అసలుకి అని మూలాల్లోకి వెళ్తే అసలు ఈ అంశాన్ని గురించి పూర్తిగా చర్చించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇటీవల ఈ యొక్క హైదరాబాద్ మొయినాబాద్ పరిసరాల్లో ఆ యొక్క ఫామ్ హౌస్లో ఈ యొక్క పార్టీకి సంబంధించి ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఆ యొక్క వివాదంలో చిక్కుకున్నాడని అందరికీ కూడా తెలిసింది. ఈ అంశానికి ఆంధ్రప్రదేశ్కి ఆపాదిస్తూ సాక్షిలో అయితే ఈ కథను ప్రచురింపడం చేయడం జరిగింది. మరి మొత్తానికి అసలుకి వీటి మధ్య ఉన్న పోలిక ఉందా, అసలుకి ఏం సంబంధం, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ యుఎస్ఏ అధికార ప్రతినిధి అయినటువంటి చెంచు వేణుగోపాల్ రెడ్డి. సో నమస్కారం. నమస్కారం వెంకట్ సార్, ఇప్పుడు చూసుకుంటే డ్రగ్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా విచ్చలవిడిగా పెంచి ప్రోత్సహిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ డ్రగ్స్కి సంబంధించి పెంచి ప్రోత్సహించడంలో వీళ్ళే కీలక పాత్ర. వీళ్ళ హయాంలో ఏ విధంగా కొనసాగుతుంది, 100 రోజుల్లో ఇంత స్థాయిలో వెళ్ళిపోయిందంటే ఇంకా చెప్పాల్సిన అవసరం అని చెప్పేసి చెబుతున్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించారు. ఏదైతే ఎంపీ దొరికిన విషయం పక్కదారి పట్టించేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈ అంశం గురించి మీరు మాటలు ఏమంటారు? ఇక్కడ డ్రగ్స్ గురించి మాట్లాడే ముందు వైసీపీ వాళ్ళ నేచర్ గురించి చెప్పాలా. వైసీపీ వాళ్ళు ఏంటంటే అవకాశవాదులకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఏం జరిగినా దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఒక భ్రమ క్రియేట్ చేసి దాన్ని భూతద్దంలో పెట్టి ఆ బ్లూ మీడియాలో సర్క్యులేట్ చేయడం అనేది వైసీపీకి సర్వసాధారణం అయిపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఈరోజు డ్రగ్స్ ఇష్యూ జరిగింది ఎక్కడ? తెలంగాణలో. ఆ ఏరియా ఎక్కడుంది? హైదరాబాద్ ప్రాంతంలో ఉంది. మొయినాబాద్ అనే ఏరియాలో జరిగింది. సో అక్కడెక్కడో జరిగిన వివాదాన్ని తీసుకొచ్చి, అక్కడెక్కడో డ్రగ్స్ ఎవరో తీసుకున్న వివాదాన్ని తీసుకొచ్చి, ఓకే మా ఎంపీ పుత్త మహేష్ గారు ఉన్నారు దాంట్లో కదని చెప్పలే. పుత్త మహేష్ గారు ఇన్వాల్వ్ అయ్యారు, దానికి మీద కేసు పెట్టారు. అక్కడ ఈగల్ టీం ఏదైతే ఉందో ఆ ఈగల్ టీం వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సాక్ష్యాలను పరిశీలించి నిజంగానే డ్రగ్స్ తీసుకున్నారా లేదా, నిజంగానే ఎవరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసిన వెంటనే, జస్ట్ ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాడు. ఒక ఎంపీ అని కూడా ఆలోచన చేయలేదు. సిట్టింగ్ ఎంపీ అయ్యింది కూడా, సిట్టింగ్ ఎంపీ అయినా కూడా పర్లేదు, ఈరోజు డ్రగ్స్ తీసుకోవడం అనేది నేరం అని భావించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని ఆయన పార్టీ కార్యక్రమాలకి దూరంగా పెట్టినారు. అది మా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే సాక్షి మీడియా లేకపోతే ఇదే బ్లూ మీడియా వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్న రోజుల్లో 2019 నుంచి 2024 వరకు అధికారం ఉన్న రోజుల్లో డ్రగ్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా సర్క్యులేట్ చేశారు. స్కూళ్ళలో సప్లై చేశారు. వాళ్ళ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ మొత్తాన్ని డ్రగ్స్ సేకరించి డ్రగ్స్ తీసుకొని రోడ్ల మీదకి వచ్చి రాద్ధాంతం చేసిన పరిస్థితులు చూసాం. అలాగే వైజాగ్ ప్రాంతంలో కంటైనర్ దొరికితే కూడా జగన్మోహన్ రెడ్డి వాటి మీద మాట్లాడలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఉండే. ఆ రోజు ఆయన కనపలేదా డ్రగ్స్ ఆంధ్ర అని? ఆ రోజు కనపలేదా డ్రగ్స్ సప్లై అవుతున్నప్పుడు? అలాంటి ఇన్సిడెంట్ జరిగినాయి వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు. ఈ రోజు అదే మేము కూటమి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మొన్న ఒక పిల్లలు కొంతమంది తీసుకున్నారని చెప్పి తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని వాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చి పోలీస్ అధికారులు వాళ్ళకి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో చూసాం మనం. సో అలాంటి కోటింగ్ ఇచ్చి ప్రజల్ని లేకపోతే సామాన్య యూత్ ని అందరినీ కూడా డ్రగ్స్ దూరంగా పెట్టడం కోసం ప్రతిరోజు నారా లోకేష్ గారు డ్రగ్స్ వద్దు డ్రగ్స్ అని చెప్పి ఎక్కడికి పోయినా క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ అంటే భయపడే పరిస్థితి, డిస్ట్రిబ్యూటర్లైనా డీలర్లైనా అసలు అక్కడికి తీసుకురావాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవేళ దొరికితే ఎట్లా ఉంటుందో పరిస్థితి అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఈ సోకాల్డ్ ఈగల్ టీం ఏదైతే మొయినాబాద్ అరెస్ట్ చేసిందని చెప్తున్నారో ఆ ఈగల్ టీం కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎవరు? వెంకట్. లోకేష్ గారు అనుకుంటుంది. సో ఈగల్ టీం అనే కాన్సెప్ట్ తీసుకొస్తే దాన్ని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. అంటే అది మాకున్న చిత్తశుద్ధి. డ్రగ్స్ అనేది మహమ్మారి. ఒకసారి అలవాటు పడితే యూత్ అందరూ కూడా పక్కదారి పడతారు. దానివల్ల బానిసలు అయితే సంసారాలు చెడిపోతాయి, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతాయని నమ్మి ఈరోజు గతంలో 2019 నుంచి 2024 వరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ సప్లై చేశారో దాని నుంచి కంప్లీట్గా బయటకు తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ ఎక్కడ సప్లై అవ్వట్లేదు. అయినా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే అది కనపడవు. ఎక్కడో తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఆంధ్రాని డ్రగ్ క్యాపిటల్ చేశారు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ సొంత పార్టీ ఎంపీ ఈరోజు ఇన్వాల్వ్ అయినాడని చెప్పి రాద్ధాంతం చేస్తున్నారు. ఓకే, మరి ఇక్కడ అదే ఇన్సిడెంట్లో చాలా మంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారుగా, ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారుగా, మాజీ శాసనసభ్యులు అందరూ ఉన్నారుగా కదా. మరి వాళ్ళ గురించి ఎందుకు రాయట్లా వీళ్ళు? అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అయితే ఒక న్యాయము ఒక మాట, తెలుగుదేశం పార్టీ ఎంపీ అవుతూనే ఇంకో మాట. వాళ్ళందరూ రెడ్డి సామాజిక వర్గమో లేకపోతే వాళ్ళందరూ బీఎస్ఆర్ సపోర్టర్సో లేకపోతే కేటీఆర్ గారి ఫ్రెండ్సో
కాబట్టి వాళ్ళ గురించి రాయలే. ఇక్కడేమో మహేష్ గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, కూటమి ప్రభుత్వం గురించి రోజుకొక ఆర్టికల్ పబ్లిష్ చేస్తున్నారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే సాక్షి ఏమంటారు డిస్ట్రిబ్యూషన్ అనేది వాళ్ళ అధికారం ఉన్నప్పుడు బిచ్చలుడిగా సర్క్యులేట్ చేశారు. ఈరోజు సచివాలయాల్లో డిస్ట్రిబ్యూట్ చేశారు, వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి ఈరోజు సాక్షి డిస్ట్రిబ్యూషన్ సర్క్యులేషన్ చేసుకుని దాన్ని పెంచుకున్నారు. ఆఫ్టర్ 2024 ఎలక్షన్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే సాక్షి పేపర్ ఎవరు చూడట్లే. అందుకని ఈరోజు వాళ్ళు ఏంటంటే కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇలాంటి కొత్త కొత్త ఆర్టికల్ ఇలాంటి వండి వార్చి ప్రజలకు ఏదో అబద్ధాలు ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి అంటేనే బలవంతంగా ప్రజల మీదకి సాక్షి పేపర్ తీసుకెళ్ళడం ఆ కాన్సెప్ట్ ఏంటంటారు అసలు? కదా, ఎందుకంటే నువ్వు ఒకసారి వాళ్ళ అధికారం రోజులు చూస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ని ఎక్కడ డిస్ట్రిబ్యూట్ కానీలే, వాళ్ళ సర్క్యులేషన్ ఆపేసేసి ఈరోజు సాక్షి పేపరే అన్ని చోట్ల ఉండాలా. ఎంఆర్ ఆఫీస్ దగ్గర నుంచి, ఎండి ఆఫీస్ దగ్గర నుంచి, సచివాలయం దగ్గర నుంచి, కలెక్టర్ బంగ్లా దగ్గర నుంచి, నేమ్ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ సాక్షి పేపరే ఉండాలా. సాక్షి పేపర్లో చూపించే వార్తలే నిజం, సాక్షి పేపర్లో వచ్చే అసత్యాలే రాష్ట్రంలో. అంటే మీరు చెప్పండి అసలు అందులో వార్తలు ఏం రాస్తారంటే? అసలు వార్తలు అంటున్నారు కదా, ఏం వార్తలు ఉంటాయి సాక్షిలో మీరు చూసిన? ఇప్పుడైతే ఖచ్చితంగా ఏంటంటే అసత్యాలే. కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులను చూపించరు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చూపించరు, రాష్ట్రంలో ప్రజల సంక్షేమం లేకపోతే రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు చూపించరు. ఎక్కడో ఏడో పనికి మాలిన పనులు చేస్తాడు, లేకపోతే ఎక్కడో ఏదో జరిగినట్టు తీసుకొచ్చి దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఇరికిచ్చి ఒక కొత్త కొత్త ఆర్టికల్ వాళ్ళ నేరేటివ్స్ ఉంటాయి తప్ప వాస్తవాలు ఎక్కడ రాయరు వాళ్ళు. అందుకే ఈరోజు సాక్షి పేపర్ ఎవరు చదవట్లేదు, సాక్షి ఛానల్ ఎవరు చూడట్లేదు, బ్లూ మీడియాలో వచ్చే ప్రసారాలు కూడా అన్ని కూడా అబద్ధాలని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. దాన్ని ఏం చేయాలో అర్థం కాక డైజెస్ట్ చేసుకోలేక ఇలా రోజుకొక రాద్ధాంతం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అంతేగాని ఇక్కడ వాస్తవం లేదు. ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ క్యాపిటల్, డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో నారా లోకేష్ కంకణం కట్టుకున్నారు. దాంట్లో భాగంగా ఈగల్ టీంని పెట్టారు. ఈరోజు డ్రోన్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఇట్లాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. నిజంగా ఏ మారుమూరు ప్రాంతంలో, అడవుల్లో ఎక్కడ దాకా డ్రోన్ టెక్నాలజీ ఎలా ఉందంటారు? డ్రోన్ టెక్నాలజీ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ. ఈరోజు స్పై చేయడానికి చాలా ఈజీ. నువ్వు ఏడో చెట్లలో గుట్టల్లో కూర్చొని డ్రగ్స్ తీసుకుంటున్నా కూడా డ్రోన్ ఫ్లై చేస్తే ఆటోమేటిక్గా కనపడుతుంది. నువ్వు పరిగెత్తుకుంటా పోయి ఎతకడం కష్టం. ఇలాంటివన్నీ కూడా అంటే టెక్నాలజీ యూటిలైజ్ చేసుకోవడం, ఇలా లాండ్ ఆర్డర్కి సంబంధించి ఇలా వాటి మీద ఉపయోగించలేవు అనుకుంటే కదా గతంలో. ఎవరు చేయాలి అలాంటి ఆలోచన చేయరు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళే కదా అందరూ ఇన్వాల్వ్ అయింది. అక్కడ డ్రోన్స్ వేసి పట్టుకుంటే ఎవరిని పట్టుకుంటారు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పట్టుకోవాలా, లేకపోతే వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్ని పట్టుకోవాలా? వాళ్ళని పట్టుకుంటే మళ్ళీ వాళ్ళకే కదా నష్టం. సో ఇలాంటి ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావు ఎక్కడ. ప్రజల సంక్షేమం గురించి, ప్రజల లా అండ్ ఆర్డర్ గురించి, లేకపోతే రాష్ట్రంలో ఇలాంటి కార్యకలాపాలు జరగకూడదు, ఇలాంటి అలా అరికట్టాలన్న దాని గురించి ఆలోచన చేయడు ఆయన ఆలోచనలో ఒకటే ఏంటంటే రాష్ట్రం ఏమైపోయినా పర్లే, యూత్ ఏమైపోయినా పర్లే, యూత్ డ్రగ్స్ బానిసలైనా పర్లే, విచ్చలవిడిగా స్కూళ్ళలో డ్రగ్స్ సప్లై చేసినా పర్లే, నాకు కావాల్సింది డబ్బులే, నాకు కావాల్సింది అధికారమే. మా పార్టీ అధికారంలో ఉండాలా, మా పార్టీ నాయకులు చిల్ అవ్వాలా, వాళ్ళు ఏం చేసుకున్నా పర్లేదు. అందుకే కల్తీ మద్యం అమ్మినాడు, అందుకే డ్రగ్స్ విచ్చలుడిగా సప్లై చేసినారు, అందుకే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ వాళ్ళ మత్తులో ఎన్ని అరాచకాలు చేశారో మా ప్రభుత్వంలో చూసాం 2019 నుంచి 24 వరకు. సో అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రం మళ్ళీ నార్మల్ పరిస్థితికి వచ్చింది కాబట్టే దాన్ని చూసి ఓర్చుకోలేకనే ఇలాంటి పనికిమాలిన రాతలు రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్లో, సాక్షి పేపర్లో. మరి ఇప్పుడు అదే సాక్షిలో ఇలా కంటిన్యూ చేస్తారు, ఇంకా డిబేట్లు పెడతారు దీని మీద, అంతే. ఇంకా లాంగ్ వీకెండ్ డిస్కషన్. ఏంటంటే వాళ్ళకి ఏది దొరకట్లేదు. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే పాపము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేని గురించి మాట్లాడాలని అర్థం కావట్లే. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్లో దొరకట్లేదు. సో ఎక్కడ దొరికినా పర్లేదు. ఈరోజు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కడో యూపీఏ మన రాహుల్ గాంధీ గారు ఈవీఎంస్ ట్రాప్ చేశారంటే ఆ ఓటు చోరీ తీసుకొచ్చి ఆంధ్రాకి అంటగట్టారు. ఈరోజు డ్రగ్స్ ఎక్కడో తెలంగాణలో జరిగింది, దాన్ని తీసుకొచ్చి ఆంధ్రా. ఇప్పుడు సాక్షిలో ప్రచారం చేస్తున్నారు, బహిరంగంగా మరి మద్దతు తెలుపుతున్నా చెప్పి రాహుల్ గాంధీ గారితో కూర్చోవచ్చు కదా, ఆయన కలవచ్చు కదా ఒకసారి. అది చేయరు మళ్ళీ. ఎందుకంటే ఫ్రంట్ ఫేసింగ్ ఒకటి ఉంటుంది, వెనక చేసే రాజకీయం ఒకటి ఉంటుంది. అవన్నీ కూడా ఏంటంటే గోడ మీద పిల్లిలాగా ఎటుగా అంటే అటు జంపుకోవచ్చు, ఏది వన్ సైడ్ ఉండదు. అయింది ఎవరితో పొత్తు పెట్టుకొని అంటాడో మళ్ళీ అన్ని అక్రమ సంబంధాలు అంతే అంతే. లోపల జరిగేది బయటికి తెలియదు. ప్రజలకు చెప్పే వాస్తవాలు అంటే ప్రజలకు చెప్పే మాటలు వేరు, లోపల జరిగే పనులు వేరు. సో అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటుంది. సో అన్ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళకు అధికారం అయిన తర్వాత ఏం చేయాలని అర్థం కావట్లే. పాపము ఏటో రకంగా పార్టీని నెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.
దానిలో భాగంగా ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నారు అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.